ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి 100వ మ్యాచ్లో ఈరోజు ఢిల్లీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచినటువంటి ఢిల్లీ బెంగాల్ను రైడ్కు ఆహ్వానించింది. మొదటి రైడ్కి వచ్చిన మణిధర్ ఒక టచ్ పాయింట్తో వెళ్ళాడు. తర్వాత సెకండ్ రైడ్కి వచ్చిన ఢిల్లీ ఎంటీ రైడ్లోనే వెళ్ళింది. కాకపోతే ఈ మ్యాచ్లో మొదటి 4 పాయింట్ల వరకు బెంగాల్కి వస్తే అప్పటికి కూడా ఖాతా తెరవలేదు. తర్వాత పుంజుకున్నటువంటి ఢిల్లీ అసాధారణమైన ప్రగతితో ఫస్ట్ హాఫ్ మంచి ఆధిక్యంలో ఉంచేది. అప్పటికి 2 సార్లు బెంగాల్ను ఆల్అవుట్ చేసేది. తర్వాత సెకండ్ హాఫ్లో పుంజుకున్నటువంటి బెంగాల్ టీం ఢిల్లీని 3 సార్లు ఆల్అవుట్ చేసేది. ఇలా నువ్వా నేనా అంటూ చాలా అద్భుతంగా సాగింది. ఫైనల్గా ఢిల్లీ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఆ వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కెప్టెన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లు, అలాగే నితిన్ కుమార్ 13 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ అసాధారణమైన సూపర్ 10 గర్వించేలా చేసి దబాంగ్ ఢిల్లీపై 45-38తో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో ఆతిథ్య జట్టుకు బలమైన ఆరంభం. వారు మొదటి అర్ధభాగంలో ఆధిక్యం సాధించారు. అయితే అసు మాలిక్ సూపర్ 10 ఉన్నప్పటికీ వారు ఆల్రౌండ్ బెంగాల్ వారియర్స్ ప్రదర్శనతో వెనక్కి తగ్గారు. బెంగాల్ వారియర్స్ స్టార్ రైడర్ మణీందర్ సింగ్ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. ఈ ఆరంభంలో బెంగాల్ వారియర్స్ డిపెండెన్స్ను నిర్మించింది. అయితే కెప్టెన్ అసు మాలిక్ దబాంగ్ ఢిల్లీకి కీలకమైన పాయింట్లను తీసుకువెళ్ళాడు. వరుస రైడ్లతో దబాంగ్ ఢిల్లీ కేవలం 8 నిమిషాల ఆటలోనే బెంగాల్ వారియర్స్ను మొదట ఆల్అవుట్ చేసింది. 2 పాయింట్ల లోటుతో ఉన్న బెంగాల్ వారియర్స్ తమ టాలిస్మాన్ మణీందర్ సింగ్ మరియు ఇస్వాస్ ఎస్ ఫామ్లో ఉన్నందున దబాంగ్ ఢిల్లీ కేసీతో పాటు వీళ్ళు కూడా రైడ్ పాయింట్స్ తీసుకువెళ్తున్నారు. అయితే అసు స్కోర్ను తగ్గించలేకపోయారు. నిరంతరం తమ ప్రత్యర్థులు బ్యాక్ఫుట్లోకి నెట్టాడు. దబాంగ్ ఢిల్లీ కేసి మొదటి అర్ధభాగంలో అతని జట్టు బెంగాల్ వారియర్స్ను రెండోసారి కూడా ఆల్అవుట్ చేసి కెప్టెన్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. సెకండ్ హాఫ్ ప్రారంభంలో బెంగాల్ వారియర్స్ 6 పాయింట్ల తక్కువలో రెండో ఆల్అవుట్ నమోదైంది. బెంగాల్ వారియర్స్ మొదటి అర్ధభాగం నుండి తమ డిపెండెన్స్ తగ్గించుకుంటూ ద్వితీయార్ధం ప్లేయర్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పటికి అసు మాలిక్ సూపర్ 10 పూర్తి చేశాడు. తర్వాత రెండవ భాగంలో 20 నిమిషాలకు కేవలం 3 నిమిషాల ఉండగా అప్పుడు మొదటి ఆల్అవుట్ చేసింది బెంగాల్ టీము ఢిల్లీ టీంను. ఇది వారికి తర్వాత అక్షయ్ కుమార్ ప్రత్యర్థి కెప్టెన్ను ఎదుర్కొని అతని జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత మణీందర్ సింగ్ కూడా తన జట్టును ముందుండి నడిపించాడు. కానీ అతని మరొక ఆల్అవుట్ ఫలితంతో లభించింది. అతని జట్టుపై ఆధారపడడానికి ఒక పరిపుష్టలా అనిపించేది. ఈ మ్యాచ్లో అతని కెప్టెన్ కంటే ముందే సూపర్ 10 చేరుకున్న యువ రైడర్ నితిన్ కుమార్ అతనికి బాగా మద్దతు పలికాడు. దబాంగ్ ఢిల్లీ కేసి మరో 2 ఆల్అవుట్లు నమోదు చేశాయి. బెంగాల్ వారియర్స్ భారీ విజయాన్ని అందుకుంది. టాప్ పర్ఫార్మెన్స్గా దబాంగ్ ఢిల్లీ అసు మాలిక్ 17 రైడ్ పాయింట్లు చేయగా బెస్ట్ డిఫెండర్గా యోగేష్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే బెంగాల్ వారియర్స్ నుంచి ఉత్తమ రైడర్గా నితిన్ కుమార్ 13 రైడ్ పాయింట్లు చేయగా బెస్ట్ డిఫెండర్ వైభవ్ గర్జే 3 టాకిల్ పాయింట్ చేశాడు. అదేగాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా మనము ఢిల్లీ నుంచి అసు మాలిక్ 17 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 14 టచ్ రూపంలో, 3 బోనస్ రూపంలో వచ్చినవి. ఈ మ్యాచ్లో అసు మాలిక్ టోటల్ 27 రైడ్లు చేస్తే అందులో 15 సక్సెస్ అయ్యి 4 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. 8 ఎంటీ రైడ్లు చేశాడు. అలాగే మోహిత్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. విక్రాంత్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. మంజీత్ 4 రైడ్ పాయింట్స్ సాధించాడు. 4 కూడా టచ్ రూపంలో వచ్చినవి. మీతు శర్మ 2 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఆ 2 కూడా టచ్ రూపంలో వచ్చినవి. యోగేష్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. విశాల్ భరద్వాజ్ 2 టాకిల్ పాయింట్ సాధించాడు. మను 1 రైడ్ పాయింట్ సాధించాడు. అది బోనస్ రూపంలో వచ్చింది. సహీబ్ జాదవ్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా బెంగాల్ టీంకి వస్తే వాళ్ళ స్టార్ రైడర్ అండ్ కెప్టెన్ మణీందర్ సింగ్ 11 రైడ్ పాయింట్స్ సాధించాడు. 11లో 8 టచ్ రూపంలో, 3 బోనస్ రూపంలో వచ్చినవి. ఈ మ్యాచ్లో మణీందర్ టోటల్ 21 రైడ్లు చేస్తే 10 రైడ్లు సక్సెస్ అయ్యి 2 మాత్రమే సక్సెస్ కాకుండా అవుట్ అయ్యాడు. 9 ఎంటీ రైడ్లు చేశాడు. అలాగే వైభవ్ గర్జే 3 టాకిల్ పాయింట్ చేశాడు.
విక్రాంత్ సింగ్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఇస్వాస్ 3 రైట్ పాయింట్స్ సాధించాడు. అందులో 3 కూడా బోనస్ రూపంలో వచ్చినవి. నితిన్ కుమార్ మనీందర్ సింగ్కు హెల్ప్గా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోటల్ 13 రైట్ పాయింట్స్ సాధించాడు. అందులో 11 టచ్ రూపంలో 2 బోనస్ రూపంలో వచ్చేది. దీంతో 6వ సూపర్ 10 నమోదు చేశాడు ఈ సీజన్లో. నితిన్ ఈ మ్యాచ్లో టోటల్ 19 రైడ్ చేస్తే అందులో 9 రైడ్ సక్సెస్ అయ్యి 4 అన్సక్సెస్ అయ్యి 6 ఎంటీ రైడ్ చేశాడు. శుభం సిండే 2 టాకిల్ పాయింట్ చేశాడు. అక్షయ్ కుమార్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే మ్యాచ్ అయిపోయినాక ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి మనం చూద్దాం. మొదటగా మనము చూస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 17 మ్యాచ్లకు గాను 71 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి పునేరి పల్టన్ 16 మ్యాచ్లకు గాను 68 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. డబాక్ దిల్లీ 17 మ్యాచ్లకు గాను 10 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 60 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 18 మ్యాచ్లకు గాను 53 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 16 మ్యాచ్లకు గాను 50 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. గుజరాత్ జైంట్స్ 16 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ ఏకంగా ఈరోజు మ్యాచ్ గెలిస్తే 10th ప్లేస్ నుంచి 7th ప్లేస్కి ఎగబాకింది. 17 మ్యాచ్లకు గాను 7 గెలిచి 8 ఓడిపోయి 2 టైతో 44 పాయింట్లతో 7th ప్లేస్కు ఎగబాకింది. బెంగళూరు బుల్స్ 17 మ్యాచ్లకు గాను 43 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 17 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా యూ ముంబా 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూపీఏద 16 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంటే తెలుగు టైటన్ చిట్ట చివరిగా ప్లేస్లో ఉంది 17 మ్యాచ్లకు గాను జస్ట్ 16 పాయింట్లతోనే. అంతేకాకుండా ఇప్పటి వరకు టాప్ 3లో ఉన్నటువంటి రైడర్స్ అండ్ డిపెండర్స్ గురించి కూడా తెలుసుకుందాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్టార్ రైడర్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ 193 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సెకండ్ ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 172 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ యూ ముంబా స్టార్ రైడర్ అయినటువంటి గుమన్ సింగ్ 152 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ట్యాకిల్ రూపంలో వస్తే పూణే టీం నుంచి మహమ్మద్ రిజాచి అని 60 ట్యాకిల్తో అగ్రస్థానంలో ఉండగా, తమిళ్ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 63 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అంకుష్ 60 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.